హలో! అందరూ నమస్కారం. మూవీ రఫ్ 'మారియో' 2024 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి 'మారియో' అని టైటిల్ పెడితే ఇదేదో సూపర్ హీరో సినిమా అని ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో! ఈ మూవీ అలాంటి సినిమా అయితే కాదు. ఇదొక కమర్షియల్ తెలుగు కామెడీ మూవీ. కమర్షియల్ మూవీ అంటేనే లవ్, డ్రామా, యాక్షన్, కామెడీ అన్నీ ఉంటాయి. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే అలాంటివి ఏమి ఉండవు. సీరియస్ ఎమోషన్స్ ఏముండవు. ఇంకా కామెడీ సీన్స్ ఒక్కటి కూడా ఫన్‌గా ఉండవు. అదే ఈ 'మారి' సినిమా. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఈ మూవీలో హెబ్బా పటేల్ ఒక హీరోయిన్. తనకొక డ్రగ్ ఎక్కిస్తారు. ఆ డ్రగ్ వల్ల తను చనిపోదు కానీ తనలో ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి. ఆ డ్రగ్‌కి సంబంధించిన యాంటిడోట్ తనకి ఎక్కిస్తే తను నార్మల్ అవుతది. ఇంకా హెబ్బా పటేల్‌కి అసలు ఆ డ్రగ్ ఎందుకు ఎక్కిచ్చారు? తనని ఏం చేయాలనుకుంటున్నారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్‌కొని ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ పెట్టడానికి ట్రై చేశారు గానీ, ఆ కామెడీ సీన్స్ ఎక్కడ ఫన్‌గా అనిపించవు. చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ స్టోరీ పాయింట్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. ఈ మూవీ ఒక కమర్షియల్ సినిమా కాబట్టి ఆ లవ్వు, యాక్షను, కామెడీ అన్నీ తోసేస్తాడు. సో, ఆ లవ్ సీన్స్ గానీ, కామెడీ సీన్స్ గానీ ఎక్కడ చూడడానికి అసలు ఇంట్రెస్ట్‌గా అనిపించవు. ఆ సీన్స్ అయితే చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇలాంటి బోరింగ్ సీన్స్‌తో ఈ మూవీ 2 అవర్స్ 10 మినిట్స్ చాలా లెంథీగా సాగతీస్తాడు. ఒక్క సీన్ కూడా అసలు ఇంట్రెస్ట్‌గా అనిపించదు. మూవీలో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా వరస్ట్‌గా ఉంటది. హెబ్బా పటేల్ క్యారెక్టర్ అయితే అసలు ఏం బాలేదు. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటది. ఏదో చిన్న చిన్న మూవీస్‌లో ఆఫర్స్ వస్తాయని చేస్తున్నట్టుగా అనిపించింది గానీ, ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ అసల హైలైట్‌గా అనిపించదు మూవీలో. సో, తన క్యారెక్టర్ వల్ల ఈ మూవీకి అంత ప్లస్ ఏం కాదు. సో, అసలు ఈ మూవీలో స్టోరీ లేదు కాబట్టి, ఆ ఆర్టిస్ట్‌ల యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ అసలు చూడడానికి కూడా బాగోవు. ఇంకా ఈ మూవీలో స్టోరీయే లేదు. కానీ క్లైమాక్స్‌లో ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా ఒక చిన్న మెసేజ్ అనేది ఇస్తారు. ఆ మెసేజ్ చూడడానికి కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ సింపుల్‌గా ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా అంతకేం బాలేదు. ఆ సీన్స్ కూడా అంత క్వాలిటీగా ఏమనిపించవు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే అసలు ఏం బాలేదు. చూడకపోయినా పర్లేదు. ఇంకా ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.